హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో సాయంత్రం పూట నేను చేసే పనులు. ఈరోజు సండే కదండి, సండే రోజు చికెన్ తీసుకొచ్చాము. చికెన్ తిన్నప్పుడు ఎముకలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా డస్ట్బిన్లో పడేయటం ఎందుకని ఇదిగోండి ఇలా ఒక కవర్లో వేస్తున్నాను. కొంచెం అన్నం మిగిలిన అన్నం, ఈ ఎముకలు ఇవన్నీ కింద పడేయకుండా ఇలా కవర్లో వేస్తున్నా. బయట పెడితే కుక్కలో అవి తింటాయిలే అని. వేస్ట్గా కింద పడేస్తే ఏమొస్తుందండి? నార్మల్గా రోజువారీ అన్నము అవైతే కుర్త బకెట్లో వేస్తాను, గేదెలకు పోస్తాము. ఇంకా ఈ ఎముకలు చికెను అవైతే ఇంకా గేదెలు తినవు కదండి, అందుకని ఇలా కవర్లో వేసి బయట పెట్టాను అనుకోండి, కుక్కలు కానీ కాకులు కానీ ఇంకేవైనా జంతువులు వస్తాయి కదా, అవి తింటేలే అని. వాటికి కూడా ఆహారం సరిగ్గా దొరకట్లేదు కదండి. మనకు చేతనంతవరకు సహాయం చేద్దాం, వేస్ట్గా పడేయటం ఎందుకని ఇలా కవర్లో వేసి పెడుతున్నాను. జంతువులకి మనం ప్రత్యేకంగా వండి వేడివేడిగా పెట్టలేం కదండి. కనీసం ఇలాంటి సహాయమైనా చేస్తే వాటి ఆకలైనా తీరిద్ది కదండి. మనం ఎంత ఆకలితో ఉంటామో అవి కూడా అంతే ఆకలితో ఉంటాయి కదా. ఇప్పుడు వర్షాలు పడక వాటికి అసలు నీళ్లు కూడా దొరకట్లేదండి. నీళ్ళకు కూడా చాలా కరువైపోయింది. ఇంక ఇదిగోండి తీసుకొచ్చి బయట రోడ్డు పక్కన పెట్టేశాను. ఇంకా కుక్కలు కానీ ఏమన్నా వస్తే తింటేలే అని ఇలా కవర్ పెట్టేశాను. ఏదో నాకు చేతైనంత సహాయం చేస్తున్నాను. ఎండకి తట్టుకోలేక మా ఇంటి ముందు అరుగులు ఉంటాయి కదండి, ఆ అరుగుల కింద పడుకుంటాయి. నేను చూస్తే తోలను కూడా తోలను. పాపం వాటికి ఎండ వచ్చింది కదండి, ఎండలో అవి కూడా ఎక్కడ ఉంటాయి. అందుకని పడుకోనీలే అని ఇంకా తోలను కూడా తోలనండి. అన్నం కవరు బయట పెట్టి వచ్చిన తర్వాత ఇంకా గాబు మొత్తం కడుగుదాంలే అని ఇదిగోండి గాబుకు బ్లీచింగ్ రాశాను. గాబు బాగా పాచి పట్టేసింది. ఇంకా బ్లీచింగ్ మొత్తం కడిగేసి ఇదిగోండి మోటార్ వేసి ఇంక నీళ్లు పట్టాలి. అంట్ల మీద కూడా కొంచెం నీళ్లు చల్లాను అనుకోండి, నాని అనుకోండి, మనం అంట్లు రుద్దుకునేటప్పుడు కొంచెం పని అనేది ఈజీగా ఉండిద్ది. ఉదయం పూట గాబు నిండా నీళ్లు పట్టి ఉంచిన ఎండకి కాలిపోతున్నాయండి. మనం వాడుకోవడానికి కూడా నీళ్ళన్నీ కాలిపోతున్నాయి. అందుకని ఉదయం పూట కూడా నీళ్ళు అసలు పట్టి ఉంచట్లేదు, సాయంత్రం పూటే పడుతున్నాను. సాయంత్రం పూట పడితే చల్లగా ఉంటున్నాయి, మనం అంట్లు కడుక్కోవడానికైనా బయట అరుగుల మీద చల్లుకోవడానికైనా చల్లగా ఉంటున్నాయిలే అని ఇంకా ఉదయం పూట అస్సలుగా పట్టట్లేదు. సాయంత్రం 5 అయినా కూడా ఎంత ఎండగా ఉంటుందండి. 6 అయితేనే కొంచెం ఎండ అనేది తక్కువగా ఉంటుంది, 5 కూడా అసలుకి ఎంత ఎండగా ఉంటుందో. గాబు నిండా చల్లటి నీళ్లు పట్టి ఇంక ఇదిగోండి బండ్ల మొత్తం చల్లేస్తున్నాను. బయట వరండా మొత్తం ఇలా నీళ్లు చల్లుతాను. నీళ్లు చల్లాను అనుకోండి, బండ్లన్నీ చల్లగా అయిపోతాయి. మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి, ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాం. అప్పుడు కాళ్ళు కాలకుండా ఉంటాయిలని ఇంక ఈ వరండా మొత్తం వాటర్ చల్లేస్తాను. వరండానే కాదండి, డాబా మెట్ల మీద బయట అరుగుల మీద మొత్తం వాటర్ చల్లేస్తాను. ఇంట్లో పని అయిన తర్వాత కాసేపు సరదాగా బయట అరుగుల మీద కూర్చుంటాం కదా, అరుగులు కూడా కాలకుండా చల్లగా ఉంటాయిలని మొత్తం వాటర్తో నింపేస్తాను. తర్వాత ఇంక ఇదిగోండి ఇలా మంచాలు కూడా బయట వేస్తాను. రాత్రి 11 గంటల దాకా ఇలా బయటే ఉంటామండి. ఇంట్లో పడుకోవాలంటే వెచ్చంగా ఆవిరి వస్తుంది. కూలర్ పెట్టుకున్నా కానీ కూలర్ గాలి అంతా బంకలుగా వచ్చేస్తుంది. అందుకని నైటు 11 గంటల దాకా ఇంక ఇక్కడే ఉంటాము. ఎండాకాలంలో బావిలో నీళ్లు కూడా ఇనికిపోతున్నాయండి. మోటార్ వేసినా కూడా సరిగ్గా నీళ్ళు అనేవి రావట్లేదు. నేను కొంచెం సేపు నీళ్లు చల్లటమే లేట్ అయితే చాలండి, ఆ ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా నీళ్లు చల్లలేదేంటి, అరుగులన్నీ కాలిపోతుంటే ఏం చేస్తున్నావు అంటారండి. వాళ్ళు కూర్చోడానికి వస్తారు, కూర్చోడానికి వచ్చినప్పుడు అరుగులు కాలుతాయి కదా, అందుకని నీళ్లు చల్లమని చెబుతూ ఉంటారు. సాయంత్రం ఎంత ఎండైనా సరే టీ తాగాల్సిందే. టీ అలవాటు ఉంది కదండి, సాయంత్రం 6 అయినా సరే టీ తాగాల్సిందే. ఇంకా టీ ఇదిగోండి తాగుతా ఇలా మెట్ల మీద కూర్చొని చల్లటి గాలి వస్తూ ఉందండి. మొత్తం వాటర్ చల్లేసా కదా, అంతా చల్లటి గాలి వస్తా హాయిగా ప్రశాంతంగా ఉంది.
ఒకళ్ళు మంచానికి దుప్పట ఎలా కడతారో చూపించమన్నారండి. తప్పకుండా చూపిస్తాను. ఒక మంచానికి కట్టిన దుప్పటైతే చినిగిపోయింది. కొత్త దుప్పటి మిషన్ కాడిచ్చాను. అది వాళ్ళు కుట్టిన తర్వాత మంచానికి ఎలా కడతారనేది తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను. ఇలా దుప్పటి కట్టామనుకోండి, మనం కూర్చున్నా లేచినా సరే జారిపోకుండా ఉండిద్ది. ఇంకా టీ తాగటం అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు కడగటం మొదలుపెట్టానండి. సాయంత్రం పని అనేది అంత ఎక్కువైతే ఉండదు, కొంచెం తక్కువగానే ఉండిద్ది. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్గా కూడా ఏమీ వండి పెట్టలేదండి. పొయ్యి దగ్గర గంటల గంటలు ఉండి ఏం వండుతాము, అందుకని అయ్యాక ఫ్రూట్స్ ఇవ్వటము ఇంకా అలా చేస్తున్నాను. ఉదయం పూట ఈరోజు ఉదయం చేసిన చపాతీలు ఉన్నాయి, ఇంకా ఆ చపాతీలే పిల్లలకి స్నాక్స్గా ఇచ్చేసాను. కర్రీస్ అవి కూడా ఉదయం చేసిన కర్రీసే ఎక్కువ ఉంటాయండి. సాయంత్రం పూట కూడా కర్రీస్ అవి ఏమీ చేయట్లేదు. అసలు నార్మల్గా మామూలుగా పనులు చేసుకునేటప్పటికే ఎంత చెమట వచ్చేస్తుందో, ఇంకా గంటల గంటలు పొయ్యిల దగ్గర ఉండి గంటల గంటల పనులు చేయాలంటే మాత్రం అమ్మో ఇంకా మన వల్ల అయితే కాదు. అందుకని వీలైనంత వరకు పనులు అనేవి చాలా వాటికి తగ్గించేశానండి. పొయ్యిల దగ్గర నుంచొని పిల్లలకి డీప్ ఫ్రైలు చేసి ఏమీ వండి పెట్టట్లేదు. ఇంట్లో మామిడికాయలు ఉంటే చాలండి, పిల్లలు మామిడికాయలే తింటారు, ఇంకా వేరే కూడా వాళ్ళకి అవసరం ఉండదు. జంతువులకి పక్షులకి మనకు వీలైనంత వరకు సహాయం చేద్దామండి. ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వాటికి అవని ఇవని కొనుక్కరావాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్నవి వేస్ట్వి మనం తినవి ఏమన్నా వాటిని బయట డస్ట్బిన్లో అట్ట పడేయకుండా ఒక చోట ఒక పేపర్లో వేసి పెట్టామనుకోండి, కుక్కలు కానీ ఏమన్నా వచ్చి వాటికి కావాల్సినవి తింటూ ఉంటాయి. గింజలు ఉంటాయి కదండి ఇంట్లో, బియ్యం అవన్నీ కింద పడిపోతాయి. వాటిని మనం ఊడ్చి డస్ట్బిన్లో పడేస్తాం. అలా డస్ట్బిన్లో పడేయకుండా వాటిని ఒక పేపర్లోకి పెట్టి ఒక గోడ మీద పెట్టామనుకోండి, పక్షులు అవి వచ్చి తింటాయి. ఏదో మనకు తోచిన సహాయం మనకు ఉన్నంతలోనే వాటికి కూడా హెల్ప్ చేయాలి. ఎండాకాలం అస్సలు వాటర్ ఉండట్లేదండి. పాపం వాటికి కూడా తాగటానికి వాటర్ కావాలి కదా. ఏదన్నా పాత బకెట్లో అలా ఒక బకెట్ నీళ్ళు బట్టి బయట పెట్టామనుకోండి, అవి కూడా తాగుతూ ఉంటాయి, వాటి దాహం తీర్చుకుంటాయి. మనం ఒక పూట తినటానికి తిండి లేకపోతేనే ఎంత ఇబ్బంది పడి ఎంత బాధపడతాము. ఒక పూట కాదండి, స్నాక్స్గా తినటానికి ఒక పూట లేకపోతేనే మన పిల్లలు గొడవ గొడవ చేస్తారు. పాపం వాటికి రోజులు రోజులు నెలలు నెలలే ఆహారం దొరకదు. అలాంటి వాటికి ఏదో మనకు తోచిన సహాయం చేస్తే మనకే పుణ్యం అండి, మనకే మంచి జరిగిద్ది. మనం ఎండకి తట్టుకోలేక ఇంట్లో కూలర్లు ఏసీలని పెట్టుకొని పడుకుంటున్నాం. వాటికైతే ఎండకి తట్టుకోలేక చెట్ల కింద పడుకున్నా సరే ఎవరన్నా చూసి రాళ్ళు వేసి తరిమి తరిమి కొడతారు. మనం వాటికి సహాయం చేయకపోయినా పర్వాలేదండి, వాటి బతుకు కూడా వాటిని బతకనివ్వకుండా తరిమి తరిమి మాత్రం కొట్టకండి. ఇంకా నా అంట్లు మొత్తం కడగటం అయిపోయిందండి. ఎప్పుడు అంట్లు అప్పుడే కడిగేస్తాను. ఉదయం పూట అంట్లు ఉదయం పూటే కడిగేస్తాను, సాయంత్రం పూట అంట్లు సాయంత్రమే కడిగేస్తానండి. సాయంత్రం కొంచెమే ఉన్నాయి కదా, రేపొద్దున కడుగుదాంలే, ఉదయం ఏం కడుగుదాం సాయంత్రం కడుగుదాంలే అని పని మాత్రం అసలు వాయిదా వేసుకోనండి. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటాను, ఎప్పుడు అంట్లు అప్పుడే కడిగేసుకుంటాను. అప్పుడే మనకి పని అనేది తేలిగ్గా ఉండిద్దండి. పని చేయటానికి కూడా మనకి విసుగు అనేది రాదు. అంట్లు కడిగిన తర్వాత ఇంక ఈ గాబు కాడ ఇదిగోండి పుల్లల చీపురు తీసుకొని రుద్ది రుద్ది కడిగేస్తాను. రుద్ది కడగలేదనుకోండి పాచి పట్టేసిద్ది. ఈ అన్నం మెతుకులు ఈ మట్టి ఇదంతా కరుసుకొని పోయి ఎక్కువ పాచి వచ్చేసిద్దండి. ఇంకా అందుకని చీపురు తీసుకొని రుద్దెల్లా కడుగుతాను. చీపురు తీసుకొని రుద్ది నీట్గా క్లీన్గా కడిగామనుకోండి, మనం ఇంట్లోకి ఇలా తడికాలతో వచ్చినా కూడా మురికడుగులు పడకుండా బండలు అనేవి మురిగ్గా లేకుండా నీట్గా ఉంటాయి. అంట్లు కడిగేసిన వెంటనే బియ్యం కూడా కడిగేసి పెడతానండి. బియ్యం కూడా నాని అనుకోండి అన్నం బాగుండిద్ది, అన్నం కూడా ఉదిగిద్ది బాగా. అందుకని ఒక గంట 2 గంటల ముందే బియ్యం కడిగి పెడతాను. 7 కల్లా అన్నం కూడా వండేస్తానండి. మేము 8 గంటలకల్లా అన్నం తినేస్తాము, త్వరగానే అన్నం తింటాము. అందుకని వండటం కూడా త్వరగానే వండుతాను. త్వరగా అన్నం తిన్నామనుకోండి మన హెల్త్కు చాలా మంచిది, అరుగుదల అనేది బాగుండిద్ది, వెయిట్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాము. అందుకని త్వరగానే అన్నం తినేస్తాము. ఈ ఎండలకి వీడియోలు చేయాలన్నా తీయాలన్నా కూడా విసుగొచ్చేస్తుందండి. సపరేట్గా ఒక రూమ్లో కూర్చొని వీడియోలు చేయటానికి కూడా ఎంత చెమట వచ్చేస్తుందో, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోజుకొక వీడియో చేయాలంటే ఇంక ఈ ఇబ్బందులు మాత్రం తప్పవు మనకి. ఎప్పటికైనా సక్సెస్ వచ్చిద్దులని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఎప్పటికొచ్చిద్దో చూడాలి. కష్టే ఫలి అన్నారు కదండి, కష్టపడదాం, ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చిద్దేమో. ఇంకా ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇదిగోండి సాయంత్రం పూట ఇంక ఇలా బయట కూర్చుంటాం. సాయంత్రం కాదండి నైట్ అయింది, ఇప్పుడు 7:30 8 కావస్తుంది.
సాయంత్రం ఇంక వంట పని అయిపోయిందంటే చాలండి. ఇంక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండము. ఇలా బయటే కూర్చుంటాము. అరుగుల మీద అందరూ వచ్చి కూర్చుంటారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎవరిళ్ళ ముందు వాళ్ళకి అరుగులుంటాయి. ఇలా మెట్లుంటాయి. చక్కగా కబుర్లు చెప్పుకుంటా, చల్లటి గాలి పీల్చుకుంటా అందరం ఇంక ఇలా ఆరుబయట ఇలానే కూర్చుంటాము. ఊర్లోకి గోంగూర వస్తే తీసుకున్నానండి. 2 కట్టలు తీసుకున్నాను. కట్ట రూ. 10 ఇంకా అన్ని కట్టలు అయిపోయినాయని 2 కట్టలు రూ. 15కి ఇచ్చాడు. తీసుకొని ఇంక ఇలా బయట ఖాళీగానే కూర్చుంటున్నా కదా అని ఇంకా గోంగూర కోస్తున్నాను. రేపు కూర అయితే మాది గోంగూర. గోంగూర అయితే నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసి నూరుతానండి. పచ్చిమిర్చి వేసి నూరుకుంటే గోంగూర టేస్ట్ చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకొని తింటే టేస్ట్ ఉండిద్దండి. ఎంత బాగుండిద్దో. ఒక్కొక్కసారి గోంగూర అయితే ఉడకట్లేదండి. అంతకుముందు ఊళ్ళోకి వస్తే తీసుకున్న 2 కట్టలు అస్సలకు ఉడకలేదు గోంగూర. మరి ఈ గోంగూర ఎలా ఉండిద్దో చూడాలి. గోంగూర తీసుకోవాలంటేనే భయం వేస్తుందండి. అస్సలు ఉడకట్లేదు. వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు తగ్గిపోయినా సరే గోంగూర అనేది ఉడకట్లేదు. ఇంకా పుల్లగా ఉండిద్ది చూడండి, పుల్ల గోంగూర. అది తీసుకుంటే ఉడికిద్ది కానీ అదైతే మాకు అంత ఇష్టం ఉండదు. మేము ఆ గోంగూర తినము. ఇలా తెల్ల గోంగూర అంటాము. ఈ గోంగూర అయితే తీసుకుంటాము. ఈ గోంగూర టేస్ట్ బాగుండిద్ది. కాకపోతే ఇప్పుడు ఉడకట్లేదు ఎక్కువ. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.